హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో అయితే మనము వర్చువల్ నుంచి ఫిజికల్ అడ్రస్కి ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో చూసినాము. ఈ వీడియోలో ఫిజికల్ అడ్రస్ ఇస్తే దాన్ని వర్చువల్ అడ్రస్కి ఎట్లా ట్రాన్స్లేట్ చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ టేబుల్ ఇచ్చారు. టేబుల్ నుంచి ఇన్ఫర్ చేసుకోవాల్సింది ఏం లేదు. జస్ట్ వర్చువల్ పేజ్ ఇండెక్స్కి 3 బిట్స్ యూజ్ చేయాలి, ఫిజికల్ పేజ్ ఇండెక్స్కి 2 బిట్స్ యూజ్ చేయాలి. అండ్ ప్రజెంట్ బిట్లో 1 ఉంటే మ్యాపింగ్ ఉన్నట్టు, 0 ఉంటే మ్యాపింగ్ లేనట్టు. అంతే సింపుల్, ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక్కడ ఉన్నది, అడ్రసెస్లో ఉన్నది. సో అడ్రసెస్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో మనం ఫస్ట్ అడ్రస్ తీసుకుందాం. ఫస్ట్ అడ్రస్ తీసుకొని ఓకే, ఫస్ట్ అడ్రస్ ఏంది? 0x10x31E2. ఇదేంది? ఫిజికల్ అడ్రస్. ఇది ఫిజికల్ అడ్రస్. సో ఫిజికల్ అడ్రస్ ఇచ్చిందంటే మనం దాన్ని వర్చువల్ అడ్రస్లోకి మార్చాలి. ఓకే, వర్చువల్ అడ్రస్లోకి మార్చే ముందు నేను ఏం చెప్పిన, ఫస్ట్ ఇట్ సైడ్ 1 2 4 8 అని రాసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ABCDEF. ఏ అంటే 10 11 12 13 14 15 ఇట్లా రాసి పెట్టుకోండి, లేటర్ యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ 2ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? మనం బైనరీలో 2ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 0 0 1 0. ఓకే, ఈని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఈ అంటే 14 అంటే 1 1 1 0 1 1 1 0. ఓకే, తర్వాత 1 ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 0 0 0 1. తర్వాత 3ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 3ని 0 0 1 1. ఇది బిట్స్. ఓకే, బిట్స్. తర్వాత గమనించాల్సింది పేజ్ సైజ్ ఎంత. పేజ్ సైజ్ ఎంత? మనం ప్రీవియస్గా 4 KB తీసుకున్నాం. 4 KB తీసుకుంటే మనం డేటా ఆఫ్సెట్కి ఎన్ని బిట్స్ తీసేసినాం? 12 బిట్స్ అనుకున్నాం. ఓకే, 12 బిట్స్ ఎట్లా వచ్చింది? 2^2 × 2^10. అది బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసి 2^12. 2 ఏమో బైనరీ అండ్ పవర్ 12 ఏమో నెంబర్ ఆఫ్ బిట్స్ ఫర్ ద డేటా. అయితే 12 బిట్స్ మనకి డేటాకి డెడికేటెడ్. 12 బిట్స్ కాబట్టి ఇది 4, ఇది 8, ఇది 12. సో ఈ డేటా నుంచి 12 బిట్స్ ఇది డేటా ఆఫ్సెట్ బిట్స్. అంటే డేటాకి డెడికేట్ అయిన 12 బిట్స్. వీటిని మనం ఏం చేయొద్దు, అసలు దీన్ని ముట్టుకోవద్దు. ఈ 12 బిట్స్ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము, మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పార్ట్లో ఉంటుంది. ఈ పార్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ నీకు కనిపించడానికి మొత్తం ఇదంతా ఒక 16 బిట్ లాంగ్ ఉండొచ్చు. కాకపోతే దాన్ని పట్టించుకోకండి. మీరు పట్టించుకోవాల్సింది ఏంటంటే ఆ 12 బిట్స్ తీసేసినాక మిగతా ఎన్ని బిట్స్ మిగిలినాయి? 4 బిట్స్ మిగిలినాయి. ఈ 4 బిట్స్లా చూడండి, ఈ 4 బిట్స్లా మ్యాక్సిమం నంబర్ ఏముండాలంటే, ఈ ఫిజికల్ పేజ్ ఇండెక్స్లో మ్యాక్సిమం నంబర్ 3. ఈ 4 బిట్స్లా మ్యాక్సిమం నంబర్ అంటే ఇదేంది? బైనరీ. ఈ బైనరీ నుంచి దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే నీకేమొస్తుంది? 3 వస్తుంది. ఓకే, 3 కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. ఒకవేళ 3 కంటే ఎక్కువ ఉంటే ఇది ఇన్వాలిడ్ అడ్రస్. ఎందుకంటే ఫిజికల్ ఇండెక్సెస్లా 0 1 2 3 మాత్రమే ఉన్నాయి, 4 లేదు. కాబట్టి 3 కంటే ఒక్క నంబర్ ఎక్స్ట్రా వచ్చినా ఇది ఒక ఇన్వాలిడ్ అడ్రస్. కాబట్టి 3 కంటే లోపలనే ఉండాలి. ఇదేంది? ఈ ఇండెక్సింగ్ బిట్స్ ఉన్నాయి కదా, ఈ ఇండెక్సింగ్ బిట్స్ది నువ్వు డెసిమల్కి తీస్తే అది 3 కంటే లోపలనే ఉండాలి. ఎందుకంటే ఈడ పైన టేబుల్లో చూస్తే ఇదే కదా మ్యాక్సిమం నంబర్ 3 కాబట్టి 3 కంటే లోపలనే ఉండాలి. నేను అది 3 ఎందుకు నేను లేటర్గా చెప్తాను ఈ వీడియోలో. సో ఇదేంటి? 3 ఉన్నది కాబట్టి మ్యాపింగ్ ఉందా చూసుకో. దానికి రివర్స్ మ్యాపింగ్ ఉందా? 1 0 1కు ఉంది. ఓకే, జస్ట్ ఈ ఆఫ్సెట్ని అట్లనే ఉంచుకొని దీన్ని 0 0 1 1 నుంచి 1 0 1కి చేయి. 4 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి MSBకి 0 అపెండ్ చేసుకో, నో ప్రాబ్లం. ఇది అయిపోయినాక ఈ డేటా ఆఫ్సెట్ని ఎట్లుందో అట్లా కాపీ చేసి, ఓకే, కన్వర్ట్ చేసినాక దీన్ని హెక్సాడెసిమల్కి మార్చు. మళ్ళీ హెక్సాడెసిమల్కి మార్చితే ఏమవుతుంది? ఇదేంది 2, ఇదేంటి
14 కాబట్టి ఈ ఇదేంటి ఇది 1 ఇదేంటి 1 2 4 8 కాబట్టి ఇది 5 0x ఇది హెక్సాడెసిమల్ అడ్రస్ వర్చువల్ అడ్రస్ ఫర్ వాట్ గివెన్ ఫిజికల్ అడ్రస్ ఇదైతే దీని వర్చువల్ అడ్రస్ వచ్చేసి 0x51E2 ఇది వర్చువల్ అడ్రస్. ఓకే, ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ 0x04A3 0x04A3 అదే కదా 4A3. చలో క్విక్గా ఏం చేయాలా? ఫస్ట్ 3ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 1 1 0 0. ఓకే, ఏని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఏ 10 కాబట్టి 0 1 0 1 8 4 8 4 2. ఓకే, తర్వాత 4ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 0 0 1 0. బైనరీని చాలా కేర్ఫుల్గా రాసుకోవాలి, ఎందుకంటే మిస్టేక్ ఇక్కడ అయిపోయిందంటే బిస్కెట్. 1 2 4 0 ఎట్లా డినోట్ చేస్తాం? 0 0 0 0. ఓకే, ఇది బిట్స్లో కన్వర్ట్ చేసుకున్నాక 12 బిట్స్ డేటా ఆఫ్సెట్. సో 12 బిట్స్ డేటా ఆఫ్సెట్ కాబట్టి ఇదంతా తీసేయండి, ఇదంతా సేవ్ చేసుకున్నాం, పక్కకు సేవ్ చేసుకోండి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ పార్ట్లో. ఇది ఇండెక్సింగ్ పార్ట్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తే 3 కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 3 ఇస్ ద మ్యాక్సిమం ఫిజికల్ ఇండెక్స్. 3 కంటే తక్కువ ఉంది కాబట్టి 0. ఓకే, ఇది దిస్ ప్రొడ్యూసెస్ 0 కాబట్టి ఇక్కడ చూడండి 0 ఎక్కడ ఉంది? ఇదే కదా 0కి మ్యాపింగ్ ఉందా? ఉంది. 0కి మ్యాపింగ్ ఉంది కాబట్టి 0 1 0 0 1 0 ఒకటి వేసేసాయి. ఈ ఆఫ్సెట్ని ఉన్నది ఉన్నట్టు కాపీ చేసుకో. ఇది ఉన్నది ఉన్నట్టు కాపీ చేసుకునే బదులు ఫస్ట్ ఇది 4 ఇది A ఇది 3 కాబట్టి ఇదేమవుతుంది? ఇది 2 0x2 4A3 0x24A3 0x24A3 ఇది వర్చువల్ అడ్రస్ ఫర్ గివెన్ ఫిజికల్ అడ్రస్. తర్వాత ఇది కూడా అంతే, ఇది మీరు చేయండి, కమెంట్ సెక్షన్ రాయండి అది చేసి. తర్వాత దీనికి చూద్దాం 0x81E2 0x81E2. ఓకే, సో మళ్ళీ అదే 2ని ఎట్లా డినోట్ చేస్తాం? 0 0. ఈని ఎట్లా డినోట్ చేస్తాం? ఈ అంటే 14 కాబట్టి 0 1 1 1 1 అంటే 1 0 0 0 8 అంటే 0 0 0 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి బాగా. ఫస్ట్ 12 బిట్స్ తీసేయమన్నా. ఓకే, ఇది 4 4 4 4 3 12 బిట్స్. ఇది ఆఫ్సెట్ బిట్స్. మీరు బైనరీలోకి రాసుకోగానే ఫస్ట్ ఆఫ్సెట్ బిట్స్ తీసేయండి, పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇండెక్సింగ్ బిట్స్ చూడండి. ఇండెక్సింగ్ బిట్స్ చూసినప్పుడు దీని యొక్క డెసిమల్ ఎంత? దీని డెసిమల్ ఎంత? 1 2 4 8 డెసిమల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 8 ప్రొడ్యూస్ చేస్తుంది. 8 ఈజ్ యాక్చువల్లీ గ్రేటర్ దెన్ ఫిజికల్ బిట్ మ్యాక్సిమం. అంటే ఫిజికల్ ఇండెక్సెస్లో మ్యాక్సిమం ఇండెక్స్ అయింది 3, కానీ నీకు ఇక్కడ వచ్చింది ఏంది 8. అంటే 8 నువ్వు అక్కడ 8 లేదు కదా. 8 లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఇది ఒక ఇన్వాలిడ్ అడ్రస్ అని రాస్తావు. ఓకే, ఈ డెసిమల్ ఏదైతే ఉన్నదో ఇట్ హ్యాస్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 1 1 1 అంటే 3. ఓకే, ఇప్పుడు ఇన్ డెప్త్గా ఈ 3 నుంచి వచ్చింది ఎందుకు, ఇది దీనికంటే తక్కువ ఉండాలి, అసలు ఈ రిలేషన్ ఎట్లా వచ్చిందో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ నేనేం చెప్పినా, ఓకే ఆఫ్సెట్ అన్న, డేటా ఆఫ్సెట్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం? 4 KB తీసుకున్నాం డేటా ఆఫ్సెట్కి. ఓకే, 4 KB తీసుకున్నప్పుడు 2 power 12 వచ్చింది, అండ్ నంబర్ ఆఫ్ బిట్స్ ఏమో 12 బిట్స్ వచ్చింది. ఓకే, 12 బిట్స్ వచ్చింది, బాగానే ఉంది. చలో దీని తర్వాత ఫిజికల్ అడ్రస్ చూద్దాం, వర్చువల్ అడ్రస్ చూసినప్పుడు నీకు ఫస్ట్ 3 బిట్స్ B1 B2 B3 అపెండింగ్ విత్ 12 బిట్స్. ఎన్ని బిట్స్ అయితే టోటల్గా? 15 బిట్స్.
ఫిజికల్ అడ్రస్ చూద్దాం. B1 B2 అంటే ఏం లేదు, బిట్. ఇక 3 ఎందుకున్నాయి అంటే ఈడ చూడండి ఎన్ని ఉన్నాయి, B1 B2 B3 B1 B2 B3 అట్లా తీసుకుని అంతే. చలో B2 ఫిజికల్ అడ్రస్కి 2 ఉన్నాయి కాబట్టి 12 బిట్స్. ఎంత టోటలీ 14 బిట్స్. దీని నుంచి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. 15 బిట్స్ వర్చువల్ అడ్రస్, దాని సైజ్ ఏమో 15 బిట్స్, ఫిజికల్ అడ్రస్ సైజ్ ఏమో 14 బిట్స్. 15 బిట్స్ అంటే ఏంది, 2^15. 2^15 అంటే ఏంది, 2^5 ఇంటూ 2^10. 2^5ని ఇట్లా రాసుకొని 2^10 అంటే KB అని రాసుకోవచ్చు కదా. 2^5 ఏంది, 32 KB. 32 KB ఇదేంది, వర్చువల్ అడ్రస్ది సైజ్. మరి ఫిజికల్ అడ్రస్ సైజ్ ఎట్లా వస్తుంది, 2^2 సరే ఫస్ట్ 2^14 కాబట్టి దీన్ని నువ్వు ఎట్లా రాసుకోవచ్చు, 2^4 ఇంటూ 2^10. దాన్ని నువ్వు ఎట్లా రాసుకోవచ్చు, 2^4ని ఇట్లా రాసుకొని ఇది KB, ఎందుకంటే 2^10 అంటే ఎంత, ఇంత కాబట్టి. తర్వాత 2^4 అంటే 16 KB. 16 KB ఏంది, ఫిజికల్ అడ్రస్ది సైజ్. నేనేం చెప్పినా, ఇది 32 ఉంటే ఇది 16 ఎందుకు అయింది, ఎందుకంటే ఫిజికల్ అడ్రస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ వర్చువల్ అడ్రస్ కాబట్టి. అండ్ వర్చువల్ అడ్రస్ ఈజ్ డబుల్ ద సైజ్ ఆఫ్ ఫిజికల్ కాబట్టి. ఇక్కడ అర్థమైందా, వర్చువల్ ఏమో 32 KB ఉంటే ఫిజికల్ ఏమో 16 KB అయింది. అంటే వర్చువల్ అడ్రస్ ఈక్వల్స్ టు VPA ఇంటూ 2. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ డ్రా చేసుకున్నాం మనం. సరే, ఇన్ఫర్మేషన్ డ్రా చేసుకున్నాక మరి పేజ్ సైజ్ కూడా ఇచ్చినాం. ఓకే, పేజ్ సైజ్ PS, పేజ్ సైజ్ ఎంత, 4 KB. 4 KB ఏంది, డేటా ఆఫ్సెట్ సైజ్. ఓకే, ఇప్పుడు ఆ టేబుల్లో 0 నుంచి 7 అంటే 8 వర్చువల్ అడ్రసెస్ ఎందుకు వచ్చినాయి, 8 ఎందుకు వచ్చినాయి అంటే బేస్డ్ ఆన్ VA డివైడెడ్ బై PS ఈక్వల్స్ టు 8 కాబట్టి 8 డిఫరెంట్ ఇండెక్సెస్ వచ్చినాయి. 8 ఇండెక్సెస్ అంటే ఏంది, 0 0 0 to 7. 0 నుంచి 7 వరకు ఎంత, 8 ఇండెక్సెస్, అందుకనే 8 వచ్చినాయి. మరి ఫిజికల్ ఇండెక్సెస్లో 4 ఎందుకు వచ్చినాయి, ఎందుకు 5 లేవంటే PA ఓవర్ PS ఈక్వల్స్ టు 16/4. ఎంత, KB క్యాన్సిల్ అయిపోయి 16/4 ఎంత, 4 కాబట్టి 4ని మనం 4 ఇండెక్సెస్ అంటే 4ని మనం ఎట్లా డినోట్ చేస్తాం, 4ని ఓకే 4 ఇండెక్సెస్ కాబట్టి 0 0 is the first index, 0 1 is the second index, 1 0 is the third index, 1 1 is the fourth index. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ఇండెక్సెస్ కాబట్టి ఇంతే కదా. ఇదే ఇన్ఫర్మేషన్ని టేబుల్లో ఇక్కడ ఇచ్చినారు, ఇక్కడనేమో 8 అందుకే ఉన్నాయి. 8 ఎందుకు ఉన్నాయి అంటే VA ఓవర్ PS ఏంటది, PS. ఓకే, పేజ్ సైజ్ PS ఇది చేస్తే 8 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 8. ఇక్కడ 4 ఎందుకు వచ్చినాయంటే PA ఓవర్ PS, అందుకని 4 వచ్చినాయి. 4 వచ్చినాక మ్యాపింగ్ ఉందంటే ప్రజెంట్ బిట్ 1 ఉంటుంది, మ్యాపింగ్ లేకపోతే ప్రజెంట్ బిట్ 0 ఉంటుంది, అంతే. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా వచ్చింది, ఇందుకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అందుకే ఇక్కడ ఓన్లీ 4 ఉంటాయి, అందుకే ఇక్కడ 8 ఉంటాయి. ఇక్కడ 8 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 16 ఉంటాయి, ఇక్కడ 8 ఉంటాయి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద రిలేషన్ ఏంటంటే హాఫ్ ఉంటాయి. వర్చువల్ ఇప్పుడు n ఉంటే ఫిజికల్ n/2 ఉంటుంది, అంతే, సింపుల్, ఇంతకంటే ఇంకేం లేదు. సో ఇది ఈ మెమరీ అడ్రస్ ట్రాన్స్లేషన్. దీనికి నా అప్లికేషన్ కూడా ఉంది. అప్లికేషన్లో పోతే ఏంటంటే డైరెక్ట్గా వర్చువల్ అడ్రస్ స్పేస్ మనం
32 పెడదాము అండ్ పేజ్ సైజు మనం 4 పెడదాము. ఆ తర్వాత ఇక్కడ వాల్యూస్ ఇద్దాం. ఓకే, సింపుల్గా ఈ టేబుల్ వాల్యూస్ ఏంది, ఓకే ఈ టేబుల్ వాల్యూస్ 11, ఓకే దీని తర్వాత 10, దెన్ 00. చలో వ్యాలిడేట్ మ్యాచ్ చేద్దాము. చేసినాక నేను దీనికి 31E2 అనే అడ్రస్ ఇచ్చి దీన్ని ఫిజికల్ నుంచి వర్చువల్కి చేయమంటున్నాను. దీన్ని చేస్తే నాకు 0x51E2 రావాలి. 51E2 ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఫిజికల్ అడ్రస్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలా, తర్వాత పేజ్ ఇండెక్సర్ ఏంది, డేటా ఆఫ్సెట్ ఏంది, టార్గెట్ ఏంది, టార్గెట్ వర్చువల్ ఏంది, వి పేజ్ ఇండెక్సర్ ఏంది, వర్చువల్ అడ్రస్ ఏంది, దాని హెక్సాడెసిమల్ అడ్రస్ ఏంది అని మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. 51E2 ఎక్కడి నుంచి వచ్చింది? 51E2 ఇక్కడ నుంచి వచ్చింది. ఈ 04A3 చేద్దాం. వ్యాలిడేట్ మ్యాట్ 04A3 దీన్ని 04A3 కన్వర్ట్ చేస్తే ఇది ఫిజికల్ టు వర్చువల్ కన్వర్ట్ చేస్తే 24A3 అదే వచ్చింది కదా, 24A3. ఓకే, తర్వాత 0x81E2. సో ఇక్కడ హైలైట్ కూడా అవుతుంది మొత్తం ఆ పేజ్ ఏంది అని. 81E2 దీన్ని ఫిజికల్ టు వర్చువల్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ అడ్రస్. ఎందుకంటే మ్యాక్సిమం ఏముండాలా ఆ ఇండెక్సింగ్లో 4 ఉండాలా, కానీ మ్యాక్సిమం 3 ఉండాలి, కానీ ఇక్కడ మనం 8 ఇచ్చినాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. మనకి అదే కదా ప్రాబ్లం అయింది ఇక్కడ, ఎర్రర్. సో అది, ఐ హోప్ ఈ వీడియో మంచిగా మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.